తమిళనాడులో క్షణానికి మారుతోంది రాజకీయం. నెంబర్ గేమ్ లో తంటాలు పడుతోంది టీవీకి. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క ఓటు దూరంలో ఉంది విజయ్ పార్టీ. ఇక కాంగ్రెస్ లెఫ్ట్ మద్దతుతో 116కు చేరింది విజయ్ సంఖ్యాబలం. మొదట మద్దతు ప్రకటించి యూటర్న్ తీసుకుంది ఐయుఎంఎల్. షరతులతో మద్దతిచ్చేందుకు సిద్ధమంటోంది బీసీకే పార్టీ. బీసీకేతో టీవీకే నేతల మంతనాలు కొనసాగుతున్నాయి. విజయ్ గెలిచిన 2 సీట్లలో ఒకటి తమకివ్వాలంటోంది బీసీకే. తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసే ఆలోచనలో బీసీకే చీఫ్ ఉన్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న బీసీకే చీఫ్ తిరుమావళన్ ఉప ఎన్నికలో గెలిచి మంత్రివర్గంలో చేరాలన్న వ్యూహంతో ఉన్నారు. ఒక సీటు గెలిచిన డిఎండీకేతోనూ టీవీకే మంతనాలు జరుపుతోంది. డిఎండీకే నుంచి గెలుపొందిన ప్రేమలత విజయకాంత్ డిఎండీకే మద్దతిచ్చినా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిపోతుంది. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పొలిటికల్ థ్రిల్లర్ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని ఇప్పటి వరకు 3 సార్లు గవర్నర్ ను కలిశారు విజయ్. అయితే మ్యాజిక్ ఫిగర్ లేదన్న కారణంతో విజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు గవర్నర్. గవర్నర్ నుంచి అనుమతి వస్తుందని రాత్రంతా ఎదురుచూపులు ఉత్కంఠ కంటిన్యూ అయింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన సంఖ్యాబలం టీవీకేకి లేదని తేల్చేసింది లోక్ భవన్. ఇప్పటి వరకు లోక్ భవన్ కు 116 మంది ఎమ్మెల్యేల జాబితానే అందడంతో అనిశ్చితి కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ పై ఇప్పుడు రాజకీయమంతా బీసీకే చుట్టూనే తిరుగుతోంది. బీసీకేకున్న 2 ఎమ్మెల్యేలు మద్దతిస్తే మ్యాజిక్ మార్క్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. అయితే డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే మద్దతిస్తామంటూ బెట్టు చేస్తోంది బీసీకే. అలాగే విజయ్ రాజీనామా చేయనున్న తిరుచి ఈస్ట్ లో పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతోంది బీసీకే. ఇప్పటికే బీసీకేకి మంత్రి పదవి ఆఫర్ చేసింది టీవీకే. ఆ పార్టీ మద్దతు కోసం ఇవాళ మరోసారి చర్చలు జరపనుంది. అదే సమయంలో విజయ్కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కూడా బీసీకేతో చర్చలు జరపబోతోంది. మొత్తానికి టీవీకేకి మద్దతుపై ఇవాళ బీసీకే నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక చివరి నిమిషంలో విజయ్కి హ్యాండ్ ఇచ్చింది ఐయుఎంఎల్. ముందు మద్దతు ప్రకటించి ఆ తర్వాత యూటర్న్ తీసుకుంది. డిఎంకేతోనే కొనసాగుతామంటూ ఐయుఎంఎల్ ప్రకటించింది.